బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నట్లు కుటుంబీకులు పేర్కొన్నారు. 8 వాహనాలపై వచ్చిన ఈడీ అధికారులు మూకుమ్మడిగా ఇంట్లో ప్రవేశించి సెల్ ఫోన్లను లాక్కుని దాడులకు పాల్పట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నట్లు కుటుంబీకులు పేర్కొన్నారు. 8 వాహనాలపై వచ్చిన ఈడీ అధికారులు మూకుమ్మడిగా ఇంట్లో ప్రవేశించి సెల్ ఫోన్లను లాక్కుని దాడులకు పాల్పడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, అసలు ఐటీ సోదాలు జరగడానికి కారణాలేంటి? ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ ఉండనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మరి పొంగులేటి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. దీనిపై పొంగులేటి వర్గీయులు ఏమంటున్నారు? మరి ఐటీ సోదాలో ఏమైనా కీలక సమాచారం తెలిసిందా? అప్డేట్స్ ఏంటి ఉపేందర్? వెన్నెల, ఖమ్మం కాంగ్రెస్ ముఖ్య నేత, పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థికి చెందినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో తెల్లవారుజామున నుండి ముకుమ్మడిగా హైదరాబాద్ నుండి ఐటీ అధికారులు శ్రీనివాసరెడ్డి ఇంటిపై తెల్లవారుజాము నుండి దాడి చేస్తూ సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఈ రోజు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ దాడుల వెనుక రాజకీయ కోణం ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు. ప్రధానంగా కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ సమీపిస్తున్నటువంటి సమయంలో ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు గెలిపించుతాను అని చెప్పినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని నిర్వహించేందుకోసం దాని అనుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ప్రధానంగా పేరుకుపోయి ఉన్నాయనేటువంటి ప్రధానమైన కాన్సెప్ట్ లో నుంచి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నిన్న ఉదయం ఏ రోజైనా ఏ క్షణమైనా నాపై ఐటీ దాడులు జరగవచ్చు అని చెప్పినటువంటి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశాలు ప్రకటించిన నేపథ్యంలో 24 గంటల గడవక ముందే ఈ ఐటీ దాడులు జరగడం పట్ల కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి కాంగ్రెస్ శ్రేణులు వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న ఉదయం తుమ్మల నాగేశ్వరరావు ఇంటిపై ఫ్లయింగ్ స్క్వాడ్ దాడులతో పాటు అర్ధరాత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడికి సంబంధించిన అంశాలు కూడా ఈరోజు తీవ్రమైనటువంటి పద్ధతిలో కాంగ్రెస్ శ్రేణులు పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రధానంగా ఈరోజు పాలేరు నియోజకవర్గానికి చెందినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నామినేషన్ ప్రక్రియ ఉదయం 11 గంటలకు ఉన్నటువంటి నేపథ్యంలో డిస్టర్బ్ చేసేందుకోసం ఇట్లాంటి చర్యలు చేపడుతున్నారని చెప్పేసి విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో తెల్లవారుజామున వచ్చినటువంటి కాంగ్రెస్ ఐటీ నేతలు ప్రధానంగా 8 సెల్ ఫోన్స్ ని 8 వాహనాల్లో వచ్చి సెల్ ఫోన్స్ మొత్తం కూడా పూర్తిగా
స్వాధీనపరుచుకొని ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా తన ఐటీ సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ విజువలైజేషన్ కానీ ఇతర కానీ మొత్తం లోపలికి ఎంట్రీ ఎవరికి కూడా ప్రవేశం లేకపోవడంతో బయట పహార కాస్తా ఉన్నారు. రాజకీయ నాయకుల పట్ల మొట్టమొదటిసారి ఇట్లాంటి ఐటీ దాడులు జరగడం, ఎలక్షన్ సమయంలో జరగడం కూడా మొట్టమొదటిసారి కావడంతో ఇది కూడా తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా సరే ఈ రోజు ఐటీ దాడుల వెనుక ప్రధానమైనటువంటి రాజకీయ కోణం ఇందులో ఇప్పటికే నిన్న శ్రీనివాస్ రెడ్డి ఆరోపించినట్టు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా కుమ్మక్కై తమపై దాడులకు పాల్పడుతున్నారు, తనపై రానున్నటువంటి రోజులు అన్ని రకాలుగా నిర్బంధాలు గురి చేస్తారని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇట్లాంటి దాడుల్ని తీవ్రంగా పరిగణిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడుతుంది. వెన్నెల. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నట్లు కుటుంబీకులు పేర్కొన్నారు. 8 వాహనాలపై వచ్చిన ఈడీ అధికారులు మూకమ్మడిగా ఇంట్లోకి ప్రవేశించి సెల్ ఫోన్లను లాక్కుని దాడులకు పాల్పడ్డారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుండి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నట్లు కుటుంబీకులు పేర్కొన్నారు. 8 వాహనాలపై వచ్చిన ఈడీ అధికారులు మూకుమ్మడిగా ఇంట్లో ప్రవేశించి సెల్ ఫోన్లను లాక్కుని దాడులకు పాల్పడ్డారు.